అసలే అంతంత మాత్రంగా వర్షాలు వేసిన పంట వస్తుందో లేదో దయనీయ పరిస్థితి ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది. పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు వరదలు వచ్చినా చేసిన కష్టం అంతా నీటిపాలవుతోంది. అందుకే వ్యవసాయ బీమాను పటిష్టంగా అమలు చేయాలని యోచిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. లక్ష్యానికి తగ్గట్లు అధికారులు రైతుల్లో అవగాహన కల్పించకపోవడంతో 30% మందికి కూడా బీమా అందని పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం కష్టించే అన్నదాతకు అడుగడుగున అడ్డంకులే. అన్నం పెట్టే అన్నదాతకు ఆసరాగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యం తాండవిస్తోంది. అకాల పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వ పథకాలు దరికి చేరటం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. పంట చేతికొచ్చే వరకు వాతావరణంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తెలియని పరిస్థితి. విత్తనం విత్తినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతుకు నమ్మకం ఉండదు. అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, వడగళ్లు, తుపాను, అనావృష్టి, వరదలు, తెగుళ్లు వంటి ప్రతికూల పరిస్థితుల్లో రైతులు నష్టపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు రైతుకు బీమా అండగా ఉంటుంది. ఇందులో ఆహార పంటలకు 2%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియం చెల్లించాలి. మొత్తం ప్రీమియంలో రైతు చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి 50% చొప్పున చెల్లిస్తాయి. రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టం జరిగినప్పుడు రైతును ఆదుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. అతి తక్కువ ప్రీమియంతో పంటల బీమా పథకం ప్రవేశపెట్టబడింది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సమానంగా 50% చొప్పున ప్రీమియంను భరిస్తాయి. లక్ష్యం పెద్దదే అయినా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకం పల్చబడింది. అధికారుల నిర్లక్ష్యంతో ఈ పథకం క్షేత్రస్థాయిలోకి చేరటం లేదు. హైదరాబాద్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారులు ఈ పథకం అమలు బాధ్యత తీసుకున్నారు. ఏపీలో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ కిందకొస్తాయి. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. అయితే ఈ పథకం క్షేత్రస్థాయిలో దరికి చేరటం లేదు. ప్రచార లోపమో నిర్లక్ష్యపు నీడమో కానీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం రైతుల దరికి చేరటం లేదు. ఫార్మర్స్ ఎవరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నారు వాళ్ళు కంపల్సరీగా కవర్ అయిపోతారు 31/7 వరకు. ఫార్మర్స్ అంటే రెన్యువల్, ఇప్పుడు ఒకవేళ మీరు రెన్యువల్ చేసుకోకపోతే కూడా బ్యాంకర్స్ వాళ్ళు కంపల్సరీగా ప్రీమియం డెబిట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించడం జరుగుతుంది. అలాగే ఫార్మర్స్ ఎవరు లోన్ తీసుకోవటం లేదు, అది కూడా చాలా శాతంలో ఉన్నారు మనం రాష్ట్రంలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే సర్ప్ అనే ఆర్గనైజేషన్, మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా మీరు ఏఓస్ ద్వారా లేకపోతే జేడీఏ ఆఫీస్ అంటే వ్యవసాయ సంచాలక్ ఇంటూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కూడా మేము యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ అని ప్రతి జిల్లాలో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా కట్టించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకం వెనుకబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. రైతులకి ఖరీఫ్లో రుణాలు అందకపోవడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తెలంగాణలో 3వ విడత రుణమాఫీ 4,252 కోట్ల రూపాయలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2,048 కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే ఈ చెల్లించిన కొద్ది మొత్తాన్ని కూడా బ్యాంకర్లు రైతుల పేర జమ చేయలేదు. జమ చేసి ఉంటే రైతుల పేరున ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించబడి ఉండేది. అధికారుల నిర్లక్ష్యం, ప్రచార లోపం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 30% మించి రైతులు ఈ పథకంలో చేరలేదు. మండల్ లేకపోతే విలేజ్ అనేది యూనిట్ చాలా పెద్దది. ఏదైనా ఫార్మర్ ఒకవేళ వరదల వల్ల లేకపోతే మీకు అన్సీజనల్ రెయిన్ఫాల్ లేకపోతే ఇది వడగళ్ల వాన వస్తే అది దిగుబడి అంచనాలో ఇట్లాంటివి డ్యామేజెస్ క్యాప్చర్ కాదు. కాబట్టి ఈ కొత్త స్కీమ్లో ఇవన్నీ ఇట్లాంటివి రకాల నష్టపరిహారం కోసం ఇండివిజువల్ అసెస్మెంట్ అంటే ఫార్మర్ పొలంలో వెళ్ళి వాళ్ళకి అసెస్మెంట్ చేసి నష్టపరిహారం ఇవ్వడం కూడా జరుగుతుంది.
ఇట్లాంటివి పరిస్థితి వచ్చేటప్పటికి వాళ్ళు అంటే బ్యాంక్కి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేషన్ ఇవ్వాలి, మా పంట నష్టమైంది దీనివల్ల. అంటే ఒకవేళ వడగల వాన, అది మామూలుగా ఖరీఫ్ సీజన్లో రాదు, కానీ రబీ సీజన్లో వడగల వాన వచ్చి మేము చూస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి వడగల వాన అనేది ఎక్కువ అవుతుంది ప్రతి జిల్లాలో. ముందు అంటే కొన్ని జిల్లాలో అయ్యేది, ఇప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి అది కూడా దీంట్లో ఫెసిలిటీ ఉంది ఫార్మర్స్కి. ఇండివిజువల్ అసెస్మెంట్ బేసిస్ మీద వాళ్ళకి ఒకవేళ ఏంటంటే పంట కోత ప్రయోగాలు అయిపోతాయి మీరు, కానీ ఫీల్డ్లో పెట్టుంటుంది మరి వరి పంట. అట్లాంటి సమయంలో డ్రైయింగ్ కోసం, అట్లాంటి సమయంలో ఏదైనా ఎక్కువ వర్షాలు లేకపోతే సైక్లోన్, ఫ్లడ్స్ వచ్చి ఆ పంట నష్టమైతే కూడా ఇండివిజువల్ అసెస్మెంట్ చేసి ఆ రైతులకి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. పలు రకాల కారణాలతో రైతులు విత్తనాలు వెతకపోయినా, నాట్లు వేయకపోయినా కూడా కలిగే నష్టాల్లో బీమా మొత్తంలో 25% సత్వర నష్టపరిహారం కింద రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. గత 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 25% మంది రైతులే బీమా చేయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది 28%గా ఉంది. కొత్తగా వచ్చిన బీమాలో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈసారి 30%కి మించేలా కనపడటం లేదు. వచ్చే 2 ఏళ్లలో 50% మంది రైతులచే బీమా చేయించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మరి అది చేరుకోవడానికి అధికారులు భారీ కసరత్తును చేయాల్సి ఉంటుంది. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమంలో చిన్న విరామం. ఈ బీరపాదుకు ఏడాకులు వస్తే చాలు పిందెలు వేస్తోంది. పొడవుగా బలంగా ఉండే ఆ బీరకాయలంటే తెలుగు వాళ్ళకే కాదు, విదేశీయులకి మక్కువ ఎక్కువే. మరి ఈ బీర విత్తనాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. అందుకే కేవలం విత్తనాల కోసమే ఊరంతా బీరను సాగు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుంది కదా, అయితే ఈ స్టోరీ చూసేయండి. బీరపాదులు తెలియని తెలుగువారుండరు. అయితే బీరకాయల్లో చిత్రాడ బీర రుచి వేరయ్యా అంటారు అందరూ. ఇక్కడ సాగయ్యే బీర రుచి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. అందుకే డిమాండ్ని బట్టి పంట అన్న సిద్ధాంతాన్ని ఈ రైతులు బాగా వంటబట్టించుకున్నారు. కేవలం విత్తనాల కోసమే ఊరంతా బీరపాదులను సాగు చేస్తున్నారు, లాభాలను ఆర్జిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో సుమారు 200 కుటుంబాలు దశాబ్దాలుగా బీరపాదులను సాగు చేస్తున్నారు. ఈ కుటుంబాలు కేవలం విత్తనాల కోసమే వీటిని పండిస్తున్నారు. ఇక్కడి బీర రుచితో పాటు దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. అందుకే దేశ విదేశాల్లో ఇక్కడి బీర విత్తనాలకు మంచి గిరాకీ ఉంది. పంటలో ఒక్క బీరకాయను కూడా వీళ్లు కూరకు కొయ్యరు. పూర్తిగా ఎండనిచ్చి విత్తనాలు చేస్తారు. వాటిని వర్షాలు పడే సమయానికి రైతులు అందజేస్తారు. ఒక కుటీర పరిశ్రమగా గ్రామంలో మహిళలు, రైతులు విత్తనాలను సిద్ధంగా చేసే పనిలో ఉపాధిని పొందుతున్నారు. రైతులు కేవలం చిత్రాడలోనే కాకుండా చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల్లో పొలాలు కౌలుకు తీసుకుని బీరపాదులను సాగు చేసి విత్తనాలు తయారు చేస్తున్నారు. ఎకరాకు 10,000 నుంచి 20,000 వరకు కౌలు చెల్లిస్తారు. సొంత విత్తనాలే అయినా ఎకరాకు మరో 30,000 రూపాయల వరకు పెట్టుబడులవుతాయి. దశాబ్దాలుగా ఈ బీర విత్తనాలే చిత్రాడ రైతులకు లాభాలను తెచ్చిపెడుతోంది. కాలువలు లేని సమయంలో వీరు బోర్ల మీద ఆధారపడి బీర సాగు చేస్తారు. వీరు పంటను పూర్తిగా ఎండే వరకు కోయకుండా పొలాల్లోనే వదిలేస్తారు. ఎండిన బీరకాయలను ఇళ్లకు తెస్తారు. ఆ బీరకాయలను ఇళ్ల దగ్గర మహిళలు బాగా ఎండబెట్టి వాటి నుంచి విత్తనాలను వేరు చేస్తారు. ఈ పనిలో ఇంట్లోని పిల్లలు, పెద్దలు కష్టపడతారు. ఇలా సిద్ధం చేసిన వీటిని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కొనుగోలు చేస్తారు. వీరు విత్తనాలను సోల, తవ్వ, కుంచెం లెక్కలో అమ్ముతారు. కొంచెం విత్తనాలు 1,800 నుంచి 3,000 రూపాయల వరకు పలుకుతోంది. 1000 కిలోల విత్తనాలకు 60,000 వరకు ఆదాయం వస్తుంది. ఇళ్ల దగ్గరే విత్తనాలు విక్రయిస్తారు మహిళలు. వర్షాలు పడుతుండటంతో బీర విత్తనాలకు గిరాకీ పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. జూన్ నుంచి విత్తనాలు నాటాలని రైతులు చెబుతున్నారు. ఆగస్టు నాటికి విత్తనాల అమ్మకం ఊపందుకుంటుందని, అదే సమయంలో కొత్త విత్తనాల కోసం పొలాల్లో తామంతా బీర విత్తనాలు నాటుతామని రైతులు చెబుతున్నారు. ప్యాకెట్ విత్తనాలు వచ్చినా రైతులు చిత్రాడ బీరపై మక్కువ వదలటం లేదంటున్నారు. మాకు ఇదే గుర్తు, మేము ఇదే బీర విత్తనాలు తయారు చేస్తామండి. మాకు అమ్మ అంతా దీనికే ఆధారపడుతుంది.
విత్తనమే అమ్ముతాం. కూరగాయ కూడా కొయ్యొచ్చు. అలా 5 ఎకరాలు పెట్టినా 10 ఎకరాలు పెట్టినా రైతు కూరగాయ కొయ్యొచ్చు. ఎకరానికి కనీసం 30,000 అవుతుంది. 30,000 అవుతుంది. కలిసి వస్తే మనకి 1,00,000 రూపాయలు వస్తాయి, లేదా 30,000 అలా వస్తాయి. అంటే మనకి ఎండాకాలం కాబట్టి ఎండ ఉండాలి కాబట్టి తొందరగా చేసుకుని గదిలో వేసేసుకుంటాం. వర్షాకాలం వస్తే తయారవుతాం. మే నెల కల్లా తయారైపోవాలి. 5 ఎకరాలు పెడుతుంటామండి. ఎప్పుడు కాతాకి ఇలా కోనసీమ అంతా వెళ్తాయండి. ఇలా తెలంగాణ, మిర్యాలగూడెం, ఇలా నెల్లూరు, గుంటూరు దాకా కూడా పెద్ద పేరండి. నర్సరావుపేట, ఇన్కొండ ఇదంతా పెద్ద పేరండి. మా చిత్రాల పేరు పూర్వం నుంచి మా తాతల కాంచి ఇది చిత్రాల్లో ఆదికాలం నుంచి కూడా ఇది పట్టుబడి ఉన్నాయండి. మా ఊరంతా కూడా పెడతామండి. మొత్తం 150 కుటుంబాలు మొత్తం అన్ని క్యాస్టుల్లో కూడా పెడతారు. చిత్రాడ బీరకు ఇంత గిరాకీ రావటానికి కారణం దీని రుచి, సైజు అనే చెప్పాలి. రుచి అద్భుతంగా ఉండటంతో పాటు కాయ కూడా మంచి సైజులో లావుగా ఉండి అధిక బరువు తూగుతుంది. ఇవే కాదు, ఈ పాదు 7 ఆకులు వేయగానే పూతకు వస్తుంది. అందుకే దీన్ని 7 ఆకుల బీర అని కూడా పిలుస్తారు. 60 రోజులకే పాదులు కాపు ఊపందుకుంటాయి. దీంతో దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా ఈ పాదులు వేయటానికి అనుకూలంగా ఉంటుంది. వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఈ విత్తనాలను తీసుకువెళ్లి తమ ప్రాంతంలో నాటడం ద్వారా ఈ విత్తనాలకు మంచి ప్రచారం లభించింది. బేరే స్పెషాలిటీ అంటే మాకు 7 ఆకులు వేయగానే పూత వస్తుందండి. 40 రోజులకే కూరగాయ వస్తుంది. కాకపోతే బార్ అన్నది మాత్రం ఈ మాత్రం బార్ వస్తుంది. కాయ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. విత్తనాలు అంటే ప్యాకెట్ బీర కంటే మనకి 7 ఆకుల మరి చిత్రాడ బీర అంటే రుచిగా ఉంటుంది. పొరుగు నుంచే కాదు, ఎక్కువ దూర ప్రాంతాలు ఈ విత్తనాలు సాగలుగుతాయి. మాకైతే మాత్రం పెట్టుబడి ఎక్కువ అవుతుంది, కానీ కష్టమైనా సరే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇదే వ్యాపారం చేస్తారండి. చిత్రాడ బీర పూర్తిగా దేశీయంగా రైతులు అభివృద్ధి చేసుకున్న విత్తనం. ప్రభుత్వం రైతులకు రుణాలతో పాటు క్షేత్రాలను చూపిస్తే విత్తనాలను మరింతగా అభివృద్ధి చేస్తామంటున్నారు రైతులు. తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గించేందుకు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఈసారి పత్తికి తక్కువ ధర ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించడంతో పాలమూరు జిల్లా రైతులు కంది సాగుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 1,00,000 ఎకరాల్లో కంది సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంది సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు ఆధునిక మార్గంలో ముందుకు వెళ్తున్నారు. మార్కెట్లో పప్పుల ధరలు మండిపోతున్నాయి. మరోవైపు తెలంగాణలో ఎక్కువ మంది సాగు చేస్తున్న పత్తికి ఎక్కువ ధర ఉండే అవకాశాలు లేనందున రైతులు కంది సాగుకు ఆసక్తి చూపుతున్నారు. వర్షపాతం తక్కువగా ఉండే పాలమూరు రైతులు కంది సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. కొడంగల్ నియోజకవర్గం 5 మండలాల్లో 62,000 హెక్టార్ల సాగు భూమి ఉంది. ఇందులో సగం విస్తీర్ణంలో రైతులు కంది వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 1,00,000 ఎకరాల్లో కంది సాగవుతుందని అంచనా వేయగా ఇందులో సింహభాగం కొడంగల్ ప్రాంతానిది. కందిలో అధిక దిగుబడి రావటానికి రైతులకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. 3 ఏళ్లుగా అధికారుల కృషితో కొందరు కొత్త విధానాలు పాటిస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. పాత పద్ధతులు కాకుండా మెళకువలు పాటిస్తే దిగుబడి పెరుగుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. విత్తనం మొదలు పంట చేతికొచ్చే వరకు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. జంట సాలు పద్ధతిలో కంది సాగు చేపడితే మంచి ఫలితాలుంటాయంటున్నారు అధికారులు. రేగడి భూములు జంటసాలు పద్ధతికి అనుకూలంగా ఉంటాయి. భూమిలో నేరుగా విత్తనం వేయటం ఇప్పటివరకు మన రైతులకు తెలిసిన విధానం. అయితే ఇప్పుడు రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తున్నారు. పాలిథిన్ కవర్లో మొక్క పెంచి నాటటం వల్ల దిగుబడి పెరగటంతో పాటు ఖర్చు తక్కువవుతుందని అంటున్నారు అధికారులు. ఈ విధానంలో నర్సరీలో 30 రోజుల పాటు మొక్కలు పెంచుకోవాలి. పాలిథిన్ కవర్లలో మట్టిని ఒక్కో ప్యాకెట్లో 2 కంది గింజలను వేసుకుని చెట్టు కింద నీడలో పెంచుకోవాలి. ఈ మొక్కలను 6x3 పద్ధతిలో పొలంలో నాటుకుంటున్నారు రైతులు. ఈ విధానంలో ఎకరానికి 12,000 రూపాయలు ఖర్చు చేస్తుండగా 10 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. క్వింటాల్ కంది మార్కెట్లో 10,000 రూపాయలు పలికితే 1,20,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఖర్చులు మినహాయిస్తే తక్కువలో తక్కువ 1,00,000 రూపాయల మిగులుబాటు ఉంటుంది. కంది పంట విధానం పోయినసారి కూడా మేము ఎట్లా పెంచాము అంటే ఒక పోలిథిన్ కవర్స్ తీసుకొని
దో బై తీన్ ఒక పోలిథిన్ కవర్ తీసుకొని దాంట్లో మట్టి నింపి ఒక ఎకరాకు మామూలు పద్ధతిలో వేస్తే ఒక 15-20 కిలోలు అట్లా వేస్తారు. తర్వాత ఒత్తుగా పోస్తారు అన్నట్టు. అయితే మనకు ఒక 2 కిలోలు అయితే ఒక ఎకరాకు సరిపోగా మిగులుతూ ఉన్నాయి మనకు. అందులో పోలిథిన్ కవర్ మన్ను నింపిన తర్వాత అందులో ఒక 1 నుంచి 2 ఇత్తులు ఇట్లా వేసుకున్నాము అంటే ఎంతకు వస్తాయంటే ఇప్పుడు ఒక ఎకరాకు 2500-600 అయితే మనకు సరిపోతూ ఉంటాయి ఒక ఎకరాకు మొక్కలు. ఆ రకంగా ఒక 6 ఫీట్లు పై ఇట్లా ఒక 3 ఫీట్లు ఇట్లా దూరం పెడితే మనం చెట్లు నాటుతా పోయినాము అంటే మనకు మంచి దిగుబడి అనుకున్నంత వస్తుంది. పోయినసారి నేను ఇంతకుముందు 2 ఎకరాలు చేసినాను కంది. ఆ కందిలో మనకి ఎట్లా సాగు వచ్చిందంటే ఇదే పద్ధతిలో పాటించి చేసినట్లయితే ఒక 28 క్వింటాల 96 కిలోలు వచ్చింది ఒక 2 ఎకరాలకు. అట్లా ఒక 2 ఎకరాలు ఒకటి పద్ధతిలో నాటు పద్ధతిలో చేసిన తర్వాత మనకు ఒక 40 రోజుల తర్వాత ఆ మొక్క ఎదిగిన తర్వాత మనకు మంచిగా తల జిదుముకోడు కానీ మంచిగా రెప్ప పెట్టుడు, మంచిగా మంట పెరుగుడు, పశువులతోని గొర్రు ఇది రొప్పుకుంటే కూడా మనకు తక్కువ ఖర్చు 2 పక్కల రొప్పుకునికి అవకాశం ఉంటుంది. గొర్రుతోని లేబర్ ఖర్చు తగ్గుతూ ఉంటుంది. మనం మొక్కలు పెంచుకోవాలంటే మనకు ఇంచుమించు ఎంతమంది అంటే ఒక 2 మనుషులు ఒక 1000 ప్యాకెట్లు నింపితే సరిపోతుంది. అట్లా ఒక 3000 ప్యాకెట్లు అంటే ఒక 6 మంది అయితే ఒక ఎకరకు సరిపోను నింపుతూ ఉంటారు. 6 మందికి ప్యాకెట్లు నింపడానికి. మనం నాటడానికి కూడా ఒక 6 మంది అయితే నాగలతో బోదలు కొట్టించి దాంట్లో నీళ్లు విడిచి నీళ్ళ తర్వాత మనం అదే బోదకు మనం మొక్క పోలిథిన్ కవర్ తీసేస్తూ చేతిలో పట్టుకొని నాటుతూ ఉంటే అది ఒక 6 మంది ఒక ఎకరా నాటుకోవచ్చు. కంది పంట మామూలుగా చేస్తుంటే ఒక మనకు 2 క్వింటాలు 3 క్వింటాలు రావు. ఒక ఎకరాకు 14 వల్లన్నర వస్తుందంటే ఎంత లాభం అనుకున్న స్థాయి కంటే చాలా ఎక్కువ వచ్చింది. మంచి లాభపడ్డాము. ఇటువంటి పనులు మనం పంట మార్పిడి చేసుకుంటే నీళ్లు ఉంటే మాత్రం ఒక 1 నుంచి 2 తల్లు ఇచ్చుకుంటే మనం అనుకున్నంత పంట తీసుకోవచ్చు దీంట్లో కంది పంటల. ఈసారి 2 ఎకరాల్లో తీసినట్లుంటే 2 లక్షల చిల్లర వచ్చింది. మాకు 8,000 క్వింటాలు అమ్ముకున్నా కూడా మంచి లాభం. రైతులు పత్తికి ప్రత్యామ్నాయంగా కంది సాగు చేస్తున్నారు. అదే సమయంలో నారు పెంచి పంట సాగు చేయటం ద్వారా ఎక్కువ దిగుబడి వస్తోందని ఇక్కడి రైతుల అనుభవం చెబుతోంది. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నీలతల్లి కార్యక్రమంలో మరో చిన్న విరామం. పశు సంపదను పరిరక్షించుకోవాలి. గో సంరక్షణ అందరి బాధ్యత. భారతీయతలో ఇదో భాగం అంటూ కేంద్ర ప్రభుత్వ పాలకులు అధికారులు చెప్తున్న మాటలు ఉత్తర పలుకులను తలపిస్తున్నాయి. అంతరించిపోతున్న పశు జాతులను సంరక్షించాలనే సంకల్పంతో కేంద్రం నెలకొల్పిన జాతీయ కామధేను బ్రీడింగ్ సెంటర్ ప్రాజెక్ట్ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. కామధేను ప్రాజెక్టుకు కాసులిచ్చినా ఇక్కడ వాటిని వినియోగించుకునేవారు కరువయ్యారు. నెల్లూరు జిల్లా చింతలదేవి కేంద్రంగా రూపకల్పన చేసిన కామధేను ప్రాజెక్టుపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. విశాలమైన భూములు, సారవంతమైన నేలలు, 2 జిల్లాలకు సరిహద్దు ప్రాంతాలు, అనుకూలమైన వాతావరణం, అన్నింటికీ మించి వెనుకబడిన ప్రాంతం. ఇది నెల్లూరు జిల్లాలోని చింతలదేవి పశుగణాభివృద్ధి క్షేత్రం. అంతరించిపోతున్న పశుజాతులను సంరక్షించేందుకు కేంద్రం జాతీయ కామధేను బ్రీడింగ్ సెంటర్ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. నిధులను ఖర్చు పెట్టి పనులు వేగవంతం చేయటంలో అధికారులు తాత్సారం వహిస్తున్నారు. ఈ కేంద్రానికి శంకుస్థాపన చేసి ఏడాది కావస్తోంది. కానీ పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవి వ్యవసాయ పశుగణాభివృద్ధి క్షేత్రం కామధేను ప్రాజెక్టుగా గుర్తిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పశు సంవర్ధక శాఖ పాడి పరిశ్రమ అభివృద్ధికి 250 కోట్ల రూపాయలు కేటాయించింది. మొదటి విడతలో 25 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో ఆలనా పాలన కరువయ్యాయి. చింతలదేవి వద్ద 2700 ఎకరాల్లో ఉన్న వ్యవసాయ పశుక్షేత్రం బ్రిటిష్ కాలంలో ఓపెన్ జైలుగా వినియోగించేవారు. స్వాతంత్ర్యం అనంతరం ఈ స్థలాన్ని పశుసంవర్ధక శాఖ పర్యవేక్షణలోకి తీసుకొచ్చి ఒంగోలు జాతి గిత్తలు, జొడిపి గొర్రెల సంతానోత్పత్తిని సాగిస్తూ వస్తున్నారు. మొదట్లో ఓ వెలుగు వెలిగిన ఈ క్షేత్రం రాను రాను పాలకులు పట్టించుకోకపోవడంతో తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. ఈ క్రమంలో ఆ క్షేత్రం ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది.
ఇక్కడ జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రం పేరుతో గతేడాది మార్చిలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. పనులు చేపట్టడంలో మన అధికార యంత్రాంగం మార్కు కనిపిస్తోంది. పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ప్రాజెక్టు పరిస్థితి ఇలానే కొనసాగితే ఎంతో ఉన్నత ఆశయంతో ప్రారంభించిన ప్రాజెక్టు పక్క రాష్ట్రాలకు తరలిపోవటం ఖాయమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొండాపురం మండలంలో చింతలదేవి ఫామ్కు సంబంధించి 1.5 సంవత్సరం అయింది. ఈ రోజుటికి పనులు నాణ్యతలో మటుకు ఎటువంటి నాణ్యత పాటించకుండా యథేచ్ఛగా అక్కడ కట్టడాలు అవి జరుగుతూనే ఉన్నాయి. కానీ అది పని అన్నది పూర్తి అవుతుందంటే అది పని పూర్తి అయ్యే పరిస్థితి కూడా లేదు. ఇప్పటి వరకు కట్టిన దాంట్లో కూడా వచ్చేసి నాణ్యత లేకుండా బిల్డింగ్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ బిల్డింగ్లో కూడా రేపు మాపు కూలేటువంటి పరిస్థితి కూడా దాంట్లో కనబడతా ఉంది. చింతలదేవి గ్రామానికి కామధేను ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. అది వచ్చిన దానికి చాలా సంతోషకరంగా ఉంది. మాకు 4 బిల్డింగ్లు శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేశారు. కానీ అవి సగం వరకు పూర్తయ్యాయి. ఇప్పుడు దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తొందరగా దాని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను. పశుజాతులను సంరక్షించటం, వీటి ఉత్పాదకతను పెంచడంతో పాటు జన్యు లక్షణాలను మెరుగుపరచటం, జన్యు పదార్థాన్ని ధృవీకరించి సరఫరా చేయటం ఈ పథకం లక్ష్యం. 50 రకాల పశుజాతులను పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కోరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిని అభివృద్ధి చేసేందుకు పూనుకుంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఈ పథకం కింద 200 పశువులను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. అంతేకాక విదేశీ జాతుల పశువులను ఇక్కడికి తీసుకొచ్చి వాటి సెమెన్ను అభివృద్ధి చేసి స్థానికంగా పశువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కామధేను ప్రాజెక్టు ఉగాది రోజు శంకుస్థాపన చేసి మాకు ఎంతో ఆనందంగా కలిగించింది. అది అప్పటి నుంచి ఇప్పటికి అసలు పూర్తిగా పనులు దాని గురించి అసలు ఆ రోజు నుంచి ఇప్పటికే ఏం పట్టించుకోలేదు. కాబట్టి అవి కానీ పట్టించుకొని ఏదో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకొని మాకు పనులు కానీ పూర్తిగా కానీ చేస్తే ఏదో చాలామంది యువతలో మేమంతా ఖాళీగానే ఉన్నాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మేమంతా కోరుతున్నాము. ఇప్పుడైనా దయచేసి ఆ యొక్క కామధేను ప్రాజెక్టుని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము. అనుకూల వాతావరణం, అన్ని వసతులు ఉన్న ఈ ప్రాంతంలో పశుగణాభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోగలిగితే రాష్ట్రంలో అంతరించిపోతున్న నెల్లూరు జడిపి గొర్రెలు, పొట్టేళ్ల సంతతితో పాటు ఒంగోలు జాతి గిత్తలు, ముర్రా జాతి పాడి పశువులను సంరక్షించుకునే అవకాశాలున్నాయి. ఇవి ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.